జై కనకదాస, జై జై కనకదాస. ఈరోజు గుంటకల్ పట్టణం అంటే మొన్ననే మన కనకదాసు జయంతి కళ్యాణదుర్గంలో జరుపుకోవడం జరిగింది. ఇది మన కులస్తులందరూ కూడా నెలపాటు జయంతి జరుపుకోవడం. అదేవిధంగా ఈరోజు 538వ జయంతి సందర్భంగా కుటుంబ సోదరులు అందరూ బీసీ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు కనకదాస్ అంటే ఆయన మంచి కవి, అందరూ బాగుండాలా అని ఎన్నో పాటలు పాడుతూ ఎన్నో కథలు చెప్పుకుంటూ తన చైతన్యం తెచ్చిన నాయకుడు మహాకవి కనకదాసు. ఆయన రాష్ట్రంలో దేశంలోనే ఎంతో మందికి ఒక ఉదాహరణగా ఆయన భావితరాలకు బాగుండాలా, అందరూ బాగుండాలని ఆయన మంచి మంచి పాటలతో వివరించి అలాంటి మహానీయుడు ఈరోజు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. అందరూ కూడా మన బీసీ సోదరులు అందరూ కూడా ఈరోజు తెలుగు సోదరులకి మన కనకదాస్ ఎలా ఉంటాడో వాళ్ళని కులానికి కూడా వాళ్ళకి మహర్షి, అలాగే వీళ్ళు ఇద్దరి వల్ల మన రెండు కులాలకి మంచి ఒక ప్రత్యేకంగా మనకి ఒక ఖ్యాతి వచ్చిందని చెప్పచ్చు. ఈరోజు మనల్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నారంటే ఆ రోజుల్లో మహానుభావులు ఉన్నందుకు మనందరూ కూడా ఆ కులంలో పుట్టినందుకు కూడా మనం అదృష్టంగా భావిస్తామని చెప్పిన సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా గుంటకల్ నియోజకవర్గంలో కూడా చాలా మంది అందరు బీసీ సోదరులు ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా బీసీ సోదరులు ఉన్నారు. అన్ని విధాలుగా రాజకీయంగా చైతన్యం తెలుసుకుని వచ్చి అందరూ సమానత్వంగా అన్ని విధాలుగా రాజకీయంగా ముందుకు తీసుకుపోతామని చెప్పిన సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఎన్నో సార్లు మన కుటుంబ కులస్తులు పెద్దలు వాళ్ళ వల్ల అది నేను ఎంతో ఒక ఆచారంతో ఉంటుంది. ఒక ఇల్లు ఓపెనింగ్ చేయాలన్నా, ఇల్లు పునాది తవ్వాలన్నా అది నేను ఎక్కువ శాతం మన ఇల్లు కట్టించేటప్పుడు మన కులానికి చెందిన పూజారుల్ని నేను పూజ చేయించి అది అదృష్టంగా భావిస్తున్నాను. ఆమెను ఇల్లు అయితేనేమి, ఈ గుంటకల్ ఇల్లు అయితేనేమి మన కుల సోదరులు చేతుల మీదుగానే నేను శంకుస్థాపన చేపించి పూజ చేయించడం జరిగింది. ఎందుకంటే పాలు లాంటి వాళ్ళు అనేది మన జాతికి ఒక వన్నెగా తెచ్చిన ఘనత మహానుభావుడు కనకదాసు గారు. కాబట్టి అలాంటి కులాల్లో మనం పుట్టినందుకు కూడా అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా కలిసిమెలిసి ఉండి అన్ని విధాలుగా రాజకీయంగా ఇతర ఏ సమస్యలు వచ్చినా కూడా కలిసి పరిష్కరించుకుందామని చెప్పి ఈ సభను తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను. జై కనకదాస, జై కనకదాస.